శిల్పారామం పార్ట్ 2 ఇక్కడ ముత్యాల దండలండి. ఒరిజినల్ ముత్యాలంట. ఇవి బండిలో ఇట్లా బంచెస్ వచ్చేసరికి 1800 నుంచి స్టార్టింగ్ అవుతాయి. ఇంకా పెద్ద ముత్యాలు అయితే 3000, 4000 అట్లా అనమాట స్టార్టింగ్. ఈచ్ లైన్ వచ్చేసరికి బంచెస్ వచ్చేసరికి కాస్ట్ ఎక్కువే ఉంటాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి పాట్స్, మడ్ పాట్స్ మట్టితో తయారు చేశారు. ఈ బొమ్మలన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా, బాగా డిజైన్ చేశారండి. బుద్ధ బొమ్మ కానీ, ఆ వినాయకుడి బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కింద టాటాయిస్ ఉంది చూసారా, దాంట్లో వాటర్ పోసుకొని ఫ్లవర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది హాల్లో పెట్టుకుని. మీకు నచ్చిందా? నచ్చుంటే కనుక లైక్ చేయండి. ఈ శివయ్య స్వామి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. పైన ల్యాంప్స్ చూసారా, మడ్ ల్యాంప్స్, మడ్తో తయారు చేసినాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వావ్, లైటింగ్ పెట్టారు. అమ్మవారి బొమ్మ నాకు ఇష్టం అన్నమాట. సో ఇక్కడ గోల్డెన్ కలర్ వేసి అమ్మవారిని పెట్టారనమాట. చూడగానే అట్రాక్ట్ చేసింది ఆ బొమ్మ అయితే. ఇంకా ఇవన్నీ మట్టి కుక్ చేసుకోవడానికి పాత్రలు అనమాట. ఇవేమో చెక్కతో డిజైన్ చేసినవి. సిరమిక్ పాట్స్, లాట్ ఆఫ్ సిరమిక్ పాట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రేర్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయండి దీనిలో. ఒకటా రెండా మనము డిజైన్ కోసం వెతుక్కునేది. లాట్ ఆఫ్ కలెక్షన్ ఉందండి. మనకి నచ్చిన డిజైన్ ఏదో ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఒకటి నచ్చింది అనటానికి ఏం లేదండి. ఒక స్టాల్కి వెళ్తే ఆ స్టాల్లో ఒకటైతే కన్ఫామ్గా నచ్చుతుంది. ఇక్కడ అన్ని ఫ్లోర్ మ్యాట్స్, ఈచ్ మ్యాట్ వచ్చేసరికి 300, 400 ఆ రేంజ్లో అయితే చెప్పారు. ఇంకా ఈ పెద్ద మ్యాట్స్ వచ్చేసరికి మనకి సైజుని బట్టి కదా, బిగ్ సైజెస్ని బట్టి ఉందన్నమాట కాస్ట్. ఈ మ్యాట్ వచ్చేసరికి మనకి 1500 ఆ రేంజ్లో స్టార్ట్ అవుతుందమ్మా అని చెప్పారు. సో ఇంకా నాకైతే సౌండ్ అయితే వినిపిస్తుంది, ఆ వాటర్ ఫాల్ సౌండ్ చాలా బాగా నచ్చింది. ఎక్కడ అని చెప్పేసి ఇటు సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడ బోటింగ్ సెక్షన్. ఈచ్ మెంబర్కి వచ్చేసరికి 30 రూపీస్ పర్ చైల్డ్. అండ్ అడల్ట్కి అయితే 60 రూపీస్. మనమే పెడలింగ్ అనేది చేసుకోవచ్చు. కొద్దిసేపు ఇక్కడైతే మేము రెస్ట్ తీసుకున్నాము. ఇంకా షాపింగ్ మాల్స్ అన్నీ తిరిగేసరికి కొంచెం అలసిపోయామండి. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ రియల్ వాటర్ ఫాల్ లాగానే ఉందన్నమాట. ఈ సౌండ్ కానీ, వాటర్ జలపాతం కానీ, ఆ రాక్స్ మీద నుంచి అలా జల ఆ వాటర్ రావడం కానీ రియల్ రాక్స్ మీద ఉన్నట్టే ఉందన్నమాట. బాగా సెట్టింగ్ అనేది చేశారు. పైన గుర్రం అనుకున్నాను, అది యూనికార్న్ అనమాట. చాలా చాలా బాగుంది, చూడడానికి అట్రాక్ట్ చేసింది. అండ్ ఫొటోస్కి అయితే ది బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే ఇట్లా లైటింగ్ పెట్టారు ఫొటోస్కి వ్యూ పాయింట్ అన్నట్టు. అండ్ షాపింగ్ స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము.
ఫ్రెండ్స్ ఇవి తాటాకుల మీద చాలా బాగా డిజైన్ చేసున్నారు. ఈ ఎలిఫెంట్ బొమ్మ గానీ, ఏదైనా సరే పెన్సిల్‌తో చాలా బాగా డిజైన్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడకొచ్చేసరికి టాప్స్ లేడీస్ వేర్ అన్నీ ఉన్నాయన్నమాట. కాటన్ డ్రెసెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, స్కర్ట్స్ అండ్ టాప్స్ అయితే ఉన్నాయి జీన్స్ మీదకి. ఈచ్ టాప్ వచ్చేసరికి ఇక్కడ 450 ఆ రేంజ్‌లో చెప్పారు. ఈ డ్రెస్ వచ్చేసరికి 1200 ఆ రేంజ్‌లో అయితే చెప్పారు మనకి. నాకు ఈ ఆరెంజ్ డ్రెస్ అనేది బాగా నచ్చింది. సో బార్గెన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. బార్గెన్ అయితే బాగా చేయాలన్నమాట. హాఫ్ ఆఫ్ ది ప్రైస్‌కి అడిగితే మనకి తగ్గిస్తారు. చామంతి పువ్వుల మధ్యలో ఈ మడ్ ఫౌంటైన్ అనేది బాగా పెట్టున్నారు. మధ్యలో ఆ వాటర్ ఫౌంటైన్ నాకైతే బాగా నచ్చింది. టచ్ చేస్తే కనుక 500 రూపీస్ ఫైన్ అంటండి. ఫోటోస్ దిగడానికి చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇన్స్టెంట్ ఆర్టిస్ట్లో ఇంకా పెన్సిల్తో ఆర్ట్ అయితే వేస్తున్నారు. ఈ పాప బొమ్మ ఎంత అద్భుతంగా వేస్తున్నాడో చూసారండి. ఈచ్ మెంబర్కి వచ్చేసరికి 500 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ మ్యాగ్నెట్స్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి 100 రూపీస్ అంట. ఇవి మ్యాగ్నెట్స్, బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ దేవుడి బొమ్మలు బాగున్నాయండి. ఈ కృష్ణుడి బొమ్మ బాగా నచ్చింది నాకు. నేనైతే ఒకటి తీసుకున్నాను. ఈ పెయింటింగ్స్ వచ్చేసరికి చాలా బాగున్నాయండి. ఇవన్నీ హ్యాండ్ ఆర్టిస్టులు అనమాట. మధుబని అన్న ఆయన వేశారు, బీహార్. ఇక్కడైతే వాళ్ళ ఫ్రేమ్ అయితే పెట్టేసి ఉన్నారు. వారి గురించి కూడా రాసున్నారు.
ఇక్కడంతా పర్ల్స్ సెక్షన్ మొత్తం ముత్యాలతో తయారు చేసినవండి. ఇయర్ రింగ్స్ కానీ, దండలు కానీ, ముత్యాల దండలు ఆర్ ఇవి క్రిస్టల్స్ అండి. క్రిస్టల్స్ ఒక్క లైన్ వచ్చేసరికి 1000 అబోనే చెప్తున్నారు. చాలా చాలా మల్టీ కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. లాట్ ఆఫ్ కలర్స్ ఆర్ డిజైన్స్ కానీ క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది ఈ స్టాల్ దగ్గర. ఒరిజినల్ పర్ల్స్ కదా అందుకని అనుకుంటా. బట్ ఇన్ని డిజైన్స్ అయితే ఎక్కడ దొరకవు అనిపించింది. బియ్యపు గింజ మీద నేమ్స్ అయితే రాస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ మీద కూడా మన నేమ్స్ అనేవి రాస్తారంటండి. చాలా బాగా డిజైన్ చేస్తున్నారు ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా. ఇక్కడికి వచ్చేసరికి పప్పెట్ షో, లెదర్ పప్పెట్ మ్యూజియం అంట. ఇదివరకు తోలుబొమ్మలాటలు అనేవాళ్ళు కదండి, అవి ఇట్లా ఆడిపించేవాళ్ళు. సో ఇట్లా క్లాత్ అవి కూడా లెదర్ అనమాట. నేను ఆ బొమ్మని టచ్ చేసి చూసాను. ఆ లెదర్ క్లాత్ కూడా అప్పుడుది కాదండి, చాలా ఓల్డ్వి. సో ఇవైతే రాముడి బొమ్మలు, రాముడు, లక్ష్మణుడు, శూర్పణఖ బొమ్మ అనమాట. ఇది నేమ్స్ అయితే స్టిక్ చేసి ఉన్నారు. ఇవన్నీ నేను మూవీస్లో చూడడమే, అది కూడా తోలుబొమ్మల ఆట అవి చూపిస్తారు కదండి, వాటిలో చూడడమే అనమాట. ఫస్ట్ టైం ఇట్లా రియల్గా చూస్తున్నాను. నాకు బాగా నచ్చింది ఇక్కడ లెదర్ షో. వీళ్ళు ఇక్కడ ఇలా చూపెట్టడం అనేది ఇంకా బాగా నచ్చింది. చాలామందికి ఇవి తెలీదు, ఓన్లీ జస్ట్ మూవీస్లోనే చూస్తారు. ఇట్లా రియల్గా చూడడం అనేది, ఇలా ప్రజెంటేషన్ చేయడం అనేది కూడా నాకు బాగా నచ్చిందనమాట. హనుమంతుడు, శిల్పారామంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యూజియం. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.